షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామంలో పరిశుద్ధులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవత దేవుని యొక్క మహాకృప, సంతోషము, సమాధానము, క్షేమము ఈరోజంతా మనందరికీ తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ మాటలో కావున మేము అధైర్యపడము అంటే మేము ధైర్యము కలిగి ఉంటాము. అంటే ఈ ధైర్యానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు అని 2 రకాల పదజాలను మనం చూస్తున్నాం. బాహ్య పురుషుడు అనగా మన యొక్క క్రియలు, ఆంతర్య పురుషుడు అంటే మన యొక్క ఆత్మ. మనము బయటికి చేసే పనులు ఒక ఎత్తు అయితే, మన హృదయపు ఆలోచనలు ఇంకొక ఎత్తు అయితే. మనం ఒక వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం కదండి. ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అనగా ఆత్మశుద్ధి అనేది చాలా ముఖ్యమైనదని మనము గమనించాలి. అయితే ఈ యొక్క ఆత్మశుద్ధి ఎవరిలో ఉంటుందో, ఎవరైతే స్థిరమైన మనసు కలిగి బలమైన ఆత్మ పునాది కలిగి ఉంటారో వారిలో ధైర్యము కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే పాపపు హృదయము కలిగి ఉన్న వారిలో భయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కావున మేము అధైర్యపడము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మరి ధైర్యం ఉండాలంటే బలం ఉండాలి కదండి. బలం ఉన్నవాడికి పెరిగితనము, అధైర్యం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఇక్కడ మనం ధైర్యము కలిగి ఉండాలంటే, మేము అధైర్యపడము అని చెప్పాలంటే మనం ఎలా ఉండాలనేది ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆ యొక్క నూతన బలము మనలో ఉంటే మనము అధైర్యపడము. ఆ నూతన బలము దేని వలన వస్తుందని ఆలోచన చేస్తే కనుక యెహోవా కొరకు ఎదురు చూడటమే. అనగా ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన సన్నిధిలో మనం అడిగినవన్నీ పొందుకుంటామని నిరీక్షణ కలిగి, తండ్రి మనలందరినీ కూడా తన నిత్య రాజ్యంలో వారసులుగా ఉంచుతాడని ఆ యొక్క నిరీక్షణ, విశ్వాసం కలిగి ఉంటే కనుక మనము నూతన బలము అది ఎప్పుడు, ప్రతిరోజు కూడా, ప్రతి దినము, ప్రతి క్షణము కూడా ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు, ఎన్ని కష్టాలు, నష్టాలు నిన్ను వెంటాడుతున్నా సరే ఆ యొక్క ధైర్యాన్ని కోల్పోకుండా ఎప్పుడు కూడా నూతన బలముతో మనం బ్రతికి కృపను తండ్రి అయిన దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కొరనింపబడిన వారమై అధైర్యపడము. దేవుని యొక్క పరిచర్యలో ఉన్న ఆ మహిమ అటువంటిది. ఎంత చక్కని మాట చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. కాబట్టి ఈ పరిచర్య దేవుని మూలమైన పరిచర్య, ఆత్మ సంబంధమైన పరిచర్య, తండ్రిని కలిగి ఉండే పరిచర్య. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనే పరిచర్య. మనం పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకొనుచు ఈ యొక్క పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. దేవుని నామానికి మహిమ. ఎంత చక్కని మాటలు చూడండి ప్రియులారా. కాబట్టి మనం అందరం కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూ నూతన బలాన్ని పొందుదాం. ఈ పరిచర్యను బట్టి మనం అందరం కూడా కరుణింపబడి అధైర్యపడకుండా ధైర్యం కలిగి నీతి సూర్యుని యొక్క వెలుగులో మనం అందరం ప్రకాశించి చీకటిని మనము చీల్చి దేవుని యొక్క నిత్యరాజ్యానికి వారసులో ఉన్న అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయనుగా. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కావున మేము అధైర్యపడము. నీ కొరకు ఎదురు చూచినప్పుడు పొందే నూతన బలం వల్ల మాలో అధైర్యం రాదు. కాబట్టి నీ యొక్క పరిచర్యను పొందినందున మేము కరుణింపబడుట చేత మేము అధైర్యపడము, ధైర్యం కలిగి ఉంటాము. ప్రభువా, నిన్ను కలిగినందుకే మేము ధైర్యం కలిగి ఉంటాము. నీ వైపే చూస్తున్నాము, నీ మీద ఆధారపడ్డాము. మా యొక్క హృదయములను బలపరచండి. ఇంకా ప్రభువా, నీ వాక్యమును వింటున్న బిడ్డలు ఎవరైనా ఇంకాను అల్పమైన బలహీనతల చేత నన్ను పట్టబడిన తండ్రి ప్రభువా సాతాను దాస్యపు శృంఖలాల చేత బాధపడుతూ ఉంటే నజరేయుడైన యేసు నామములో విడుదల కలిగించి నిబద్ధతమైన నీతిగల భక్తిని దయచేయమని, నీ రాజ్యంలో చిరస్థిరముగా ఉంచమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.